ఈరోజు మనకి ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొమడవోలు అనే పాలగూడెంలో ఇందిరమ్మ కాలనీలో జరిగినటువంటి హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. దాని విషయమే మనం ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు జరిగింది. 31వ తారీఖు నాడు మధ్యాహ్నం 2-2:30 గంటల ప్రాంతంలో ఈ కొమడవోలు ఇందిరమ్మ కాలనీలో ఈ బోరగా పూనూరు రాజేష్ అనే అతను ఇంట్లో ఉండగా అతనికి తెలిసినటువంటి అదే కాలనీకి చెందినటువంటి ఈ బోరగా చిన్ని నాని అని అతను కొంతమంది ముద్దాయిలతో వెళ్ళి ఇంట్లో నుంచి బయటికి పిలిచి మాట్లాడదామని చెప్పేసి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క చర్చి ముందు తీసుకొచ్చిన తర్వాత అతన్ని పడవటం జరిగింది. అతను బ్లడ్ ఫుల్లో ఉండగానే అతను కుమార్తె వెంటనే చూసి అరిసింది. వెంటనే కుమారుడు కూడా బయటకు వచ్చి అందరూ కూడా వచ్చి చూశారు. చూసిన తర్వాత వీళ్ళు గబగబా పొడిసేసేసి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ముద్దాయిలందరూ కూడా వాళ్ళు ముందుగానే ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఎత్తిగా కారులో పారిపోయారు. కారు పారిపోయిన తర్వాత వెంటనే మనకి చనిపోయిన అతన్ని వాళ్ళ భార్య పిల్లలు అందరూ బంధువులు కూడా ఇమీడియట్గా అతను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ హాస్పిటల్లో వచ్చినటువంటి సమాచారం మేరకు ఇమీడియట్గా రూరల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 249/2025 కింద అండర్ సెక్షన్ 103(1), 351(3), రెడ్ విత్ 3 and 5 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో దర్యాప్తులో భాగంగా ప్రత్యేకంగా మన 1 టౌన్ సిఐ గారిని మరియు 2-3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో ఈ కారు ఎక్కడి నుంచి వచ్చింది, మొదటి యొక్క మర్డర్ కేసుకి ఒక చిన్ని నాని అనే అతను తప్ప మిగతా ముద్దాయిలు అని కూడా వాళ్ళు ఒకళ్ళిద్దరిని వాళ్ళు చూశారు, కానీ అసలు ఎలా జరిగింది ఏంటనే దానికి ఇచ్చేశారు. తర్వాత కొంతమంది ఏమో మిగతా ముద్దాయిలను కూడా చూడటం జరిగింది. ఈ క్రమంలో ఈ యొక్క నాని ఎక్కడికి వెళ్ళాడు ఏంటనే దాని మీద చూసుకుంటా వస్తే ఆ యొక్క కాన్ఫరెన్స్ ప్రకారం కారుని వచ్చేసి కామరపుకోటలో ఉన్నటువంటి ఊర్లో నియర్ బస్ స్టాండ్ దగ్గర వదిలేసేసి వీళ్ళు పారిపోవటం జరిగింది. తదుపరి అక్కడి నుంచి కూడా మనం ఎఫ్ఎస్ఎల్ టీంని రప్పించడం, అదేవిధంగా క్లూస్ టీము, తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ని అందరూ కూడా రప్పించి ఇవన్నీ చూడగా ఇంకా ఈ కేసులో ముద్దాయిలు చాలామంది ఉన్నారని ఒక నిర్ణయానికి వచ్చి రావడం జరిగింది. దీనిపైన మన 1 టౌన్ సిఏ గారు స్పెషల్ టీం ఫామ్ చేశాము. ఈ స్పెషల్ టీం ఫామ్ చేస్తే ఈరోజు ఉదయం వీళ్ళందరూ కూడా మనకి ఎన్హెచ్సి హైవే వెనక రత్నాస్ రెస్టారెంట్ వెనక భాగంలో వీళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఎలా వెళ్ళిపోవాలని పన్నా